మానవ జీవనానికి నీరు ఎంతో ముఖ్యం. అసలు భూమిపై జీవి బతికి బట్టకట్టడానికి మూలమే జలం. మరి అలాంటి జీవానికి ఆధారమైన నీరు మన చుట్టుపక్కల గ్రహాల్లో ఎక్కడైనా ఉందా అని ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఎంత పరిశోధించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లో జల అన్వేషణను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైంటిస్టులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ విషయంలో నాసా సైంటిస్టులు పురోగతి సాధించారు. వారు ఊహించిందే నిజమై సౌర కుటుంబం చివరి భాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహాసముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. యురేనస్ గ్రహం సూర్యుడి నుండి 7వ గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో యురేనస్ను ఇటీవలే పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని సైంటిస్టులు చెబుతున్నారు. యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలున్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇందులో టైటానియా అన్నిటికంటే పెద్దది. యురేనస్ పై పరిశోధనల కోసం ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా నూతన కంప్యూటర్ మోడల్తో పరీక్షించారు. యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించారు. యురేనస్ గ్రహానికి ఉన్న 4 ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. సాధారణంగా ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. అంటే గ్రహాల లోపలి భాగంలో వేడిగా ఉండే లావా ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉపగ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడైంది. సౌర వ్యవస్థ అంచున మిరాండా సహా 4 ఉపగ్రహాలపై సముద్రాలు ఖచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.